బయట భయంకరమైన తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. సారా అనే ఒక 18 ఏళ్ల అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో ఎవరో బయట నుండి మెల్లగా తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది. మళ్ళీ అదే శబ్దం రావడంతో సారా కొంచెం భయంగానే వెళ్ళి తలుపు తెరిచి చూడగానే ఎదురుగా వాళ్ళమ్మ నిల్చుని ఉంది. ఇక్కడ భయంకరమైన వాస్తవం ఏంటంటే సారా వాళ్ళ అమ్మ చనిపోయి అప్పటికే 11 రోజులైంది. ఆవిడ శరీరం మొత్తం తడిసిపోయి వణుకుతూ నన్ను లోపలికి రానివ్వకు అని చిన్నగా గుసగుసలాడుతున్న వాయిస్తో చెప్పింది. ఇంతలో లైట్స్ అన్నీ ఫ్లిక్కర్ అవుతూ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి. సారా కన్ఫ్యూజన్లో భయంతో ఇంటి లోపలికి పరిగెత్తింది. కానీ తను తెరిచిన తలుపు మూసివేయడం మర్చిపోయింది. మెల్లిగా ఆ ముసలి ఆకారం ఇంట్లోకి అడుగుపెట్టింది. సారా ఆ చీకట్లో పరిగెడుతూ స్లిప్ అయి ఫ్లోర్ మీద పడిపోయింది. భయంతో వణుకుతూ ఉంది. ఇప్పుడు ఆ ముసలి ప్రేతాత్మ సారా తల్లి అయితే కాదు, అది సారా మీద నిలబడి ఇలా అంటుంది, నేను నీకు ముందే చెప్పాను నన్ను లోపలికి రానివ్వకు అని. అంతే. తర్వాత ఏం జరిగిందో నీ ఊహకే వదిలేస్తున్నాను. కొన్నిసార్లు మన ఇంటి తలుపులని ఓపెన్ చేసి ఉంచితే చెడు ప్రేతాత్మలను లోపలికి ఇన్వైట్ చేసినట్టే. ఇంతకీ మీ ఇంటి వాకిళ్ళు క్లోజ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్.